జగన్నాథ్ గారు ఒక ఫ్లాప్స్లో ఉన్న డైరెక్టర్. ఫ్లాప్స్లో అంటే బేసిక్గా ఇస్మార్ట్ శంకర్ 1 తప్ప మిగతావన్నీ కూడా ఫ్లాప్లో ఉన్నాయి మ్యాక్సిమం. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని వచ్చింది భయ్య శ్వాస. స్లమ్ డాగ్ టీజర్ రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ టీజర్లో ఉన్న ఎలివేషన్స్ గురించి, ఈ టీజర్ రియాక్షన్ గురించి డీటెయిల్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అది 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 మన పూరి గారు అంటే ఇచ్చేసాడు భయ్య, కంబ్యాక్ ఇచ్చేసాడు. పూరి జగన్నాథ్ గారి టీజర్ కోసం, లైక్ స్లమ్ డాగ్ టీజర్ కోసం ఈగర్లీ వెయిట్ చేశాను. నేను అనుకున్న దానికంటే కూడా ఒక రేంజ్ ఉందన్నమాట టీజర్. అసలుకి ఒక సాంగ్తో కన్వే చేశారు. ఒక డైలాగ్, ఓపెనింగ్ డైలాగ్, ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి అన్నట్టు. అంటే కాకుల్లాగా ఎగిరిపోయే బతుకులు మావి, మా జీవితాలతో ఆడుకుంటే ఊరుకుంటానా అనే డైలాగ్ తోటి స్టార్ట్ చేశారు భయ్య. నీ తల్లి అమ్మ ఏమన్నా ఉందా భయ్య? విజయ్ సేతుపతి గారి ఒరిజినల్ వాయిస్ చాలా టెంప్టింగ్గా ఉంది. ద ఫస్ట్ టైం అసలు వేరే లెవెల్ అది. రియాక్షన్ అసలు ఏం చేస్తుంది చెప్పండి? రియాక్షన్ చేయాలి అంటే ఒక క్యూరియాసిటీ వచ్చేస్తుంది. ఇప్పటికీ నేను 7 times 8 times చూశాను ఆ టీజరు. ఆ షార్ట్ కట్ కానీ, ఆ సాంగ్కి కన్వే అయ్యే విధానం కానీ అబ్బా వేరే లెవెల్. ఆ టీజర్లో పర్టికులర్గా 2 ఫైట్స్ బాగా హైలైట్ చేస్తున్నారు. తర్వాత ఇంకా కట్స్ మీద ఫోకస్ పెట్టేశారు. స్లమ్ ఏరియా చెప్పాడు కదా, స్లమ్ డాగ్ అన్న. పూరి అన్న మీకు హ్యాట్సప్ భయ్య. అసలు మీరు మీ టేకింగ్ కానీ వచ్చేసారు. మనకి వింటేజ్ పూరి గారు కమ్బ్యాక్ అయ్యారు. అది స్లమ్ డాగ్ టీజర్లో క్లియర్గా కనపడుతుంది. స్లమ్ డాగ్ టీజర్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా, ఒకవేళ ఈ రియాక్షన్ వీడియోలో ఎంత మాట్లాడినా కూడా, ఇలాంటి వీడియోలు ఎన్ని వచ్చినా కూడా అసలు పూరి గారు కమ్బ్యాక్ చాలా తక్కువ. నేను ఎందుకు ఇంత హైప్ చెప్తున్నా అనేసి ఆయన ఛానల్లో వచ్చింది. 5 లాంగ్వేజెస్లోనూ 4 లాంగ్వేజెస్లోనూ పెట్టారు. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 4 లాంగ్వేజెస్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఎందుకు ఇంత ఎగ్జైట్తో మాట్లాడుతున్నా మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్లమ్ డాగ్ ఆ పాటతో కన్వే చేసిన విధానం అయితే ఇక్కడ టచ్ అయింది. పూరి గారు ఈజ్ బ్యాక్. క్లియర్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. హర్షవర్ధన్ అని నేను చూశాను. మరి అంటే నాకు బిఫోర్ ఆయన ఏం మూవీస్ చేశారో తెలియదు భయ్య వాస్తవానికి. హర్షవర్ధన్ గారు మ్యూజిక్ స్టైల్ కానీ, లిరిక్స్ అక్కడ వచ్చే విధానం, ఆ టెంపో ఉంటుంది కదా, అది 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 అనేసి తర్వాత అని అరిచే షాట్ కానీ, అసలుకి అమ్మ పూరి సార్ మ్యాజిక్ చేసేసారు సార్. అసలుకి స్లమ్ డాగ్ని మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అవుట్పుట్ వేరే రేంజ్లో ఇచ్చారు భయ్యా. ఇప్పటికీ దాదాపు 2K 3K వ్యూస్ ఉన్నాయి నేను చూసే టైంకి. దానికి 2.5 అంటే వ్యూస్ ఎంత వచ్చిందో దానికంటే 70% లైక్స్ ఉన్నాయి. అంటే ఎంతమందికి నచ్చింది? పూరి జగన్నాథ్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ మదర్ సెంటిమెంట్ యాజ్ యూజువల్. బిఫోరే నేను వీడియో చేశాను, ఇదే రోజు మార్నింగ్ వీడియో చేశాను. మదర్ సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఆయన మూవీలో అని. ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, విజయ్ సేతుపతి గారు ముస్లిం అనుకుంటాను, వాళ్ళ మదర్ కూడా ముస్లిం గెటప్లో ఉన్నారు. అండ్ టబు గారు ఉన్నారు. నా కొడక పూరి జగన్నాథ్ గారు వింటేజ్ డైలాగ్స్తో, వింటేజ్ స్క్రీన్ ప్లేతో, వింటేజ్ హీరో లుక్తో, వింటేజ్ స్టోరీతో కంబ్యాక్ ఇచ్చారు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని విన్నాం కదా KGFలో, సేమ్ అలాగే. అండ్ ఇస్మార్ట్ 2 లైగర్తో గాయపడ్డారు. ఆ సింహం నుంచి వచ్చే శ్వాస స్లమ్ డాగ్ టీజర్ చూడండి. అసలుకి వేరే లెవెల్ ఉంది. ఆ కట్టింగ్స్ కానీ అవన్నీ. ఇప్పుడు ఈ స్లమ్ డాగ్లో డీటెయిలింగ్ ఒకటి మాట్లాడుకుందాం. ఏంట్రా డీటెయిలింగ్ అంటే, నాకు ఆ టీజర్ చూసిన తర్వాత ఇంకా టీజర్ టెక్నికల్ గురించి, ప్రొడక్షన్ గురించి, ఆయన డైరెక్షన్ గురించి, మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నేను అందుకే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతే. ఇప్పుడు ఆ స్టోరీలోకి వెళ్తే ఆల్రెడీ ఇచ్చేసారు ఆయన టైటిల్లోనే, స్లమ్ డాగ్ అంటే వీధి కుక్క. ఈ వీధి కుక్క టీజర్ ఎలా ఉందిరా అంటే మళ్ళీ కింద క్యాప్షన్ ఇచ్చారు, 33 టెంపుల్ రోడ్ అనేమో ఇచ్చారు. ఆయన ఓపెనింగ్లో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్కి మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మన వాళ్ళు స్లమ్లో ఉంటారు. ఆ స్లమ్కి సంబంధించి, అంటే ఆ స్లమ్ గుడిసెల్ని ఇంకా కబ్జా చేసేదో, ఆ ల్యాండ్ని ఆక్రమించడం ఏదో ఉంటుంది కదా, అవతల ఆపోజిషన్ విలన్, అదేదో జరుగుతుంది సంథింగ్. అది జరిగిన తర్వాత మనోడు
చాలా సీరియస్గా తీసుకుంటాడు. మామూలు సీరియస్గా కాదు, ఒక రేంజ్ సీరియస్గా తీసుకుంటాడు. మీరు చూస్తే నాకెందుకో ఇందులో ఇద్దరు విజయ్ సేతుపతులు ఉన్నారనిపిస్తుంది. లైక్ అన్నాదమ్ముల్లాగా కానీ, లేకపోతే మనోడికే కళ్ళు పోవడం కానీ, సంథింగ్. ఈ రెండిట్లో అయితే ఒకటి కన్ఫామ్, లేకపోతే గుడ్డోల్లాగా నటించడం కానీ, ఈ మూడిట్లో ఒకటి కన్ఫామ్. రెండని మళ్ళీ మూడు అంటున్నారు ఏంటంటే, ఈ మూడు అబ్జర్వ్ చేశాను, సడన్గా స్ట్రైక్ అవ్వలేదు నాకు. అండ్ మూడు క్యారెక్టర్లు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి. అంటే మూడు క్యారెక్టర్లు కాదు, ఒకటే ఆ మూడులాగా. అంటే ఎలా అంటే లైక్ గుడ్డి వాళ్ళలాగా, కామన్ పీపుల్ లాగా. సెకండ్ వచ్చేసి కావాలని నటించడం, లేకపోతే బ్రదర్స్ కానీ. ఈ ఖచ్చితంగా అయితే ఈ పాయింట్స్ ఉంటాయి భయ్య. మూవీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అంటే టీజరు, సాంగ్స్ ఇవన్నీ వస్తాయి కదా. సాంగ్ అంటే గుర్తు వస్తుంది. అసలు ఆ సాంగ్లో వాళ్ళు నెరేషన్ ఇచ్చిన విధానం ఏంటి భయ్య, అంత బ్యూటిఫుల్గా ఉంది. అసలుకి టీజర్ భలే కన్వే చేశారు తెలుసా. అది పూరి జగన్నాథ్ ఆర్క్ కనపడుతుంది, ఆయన స్టోరీ టెల్లింగ్ కనపడుతుంది, ఆయన డైలాగ్స్ కనపడుతున్నాయి, ఆయన ఫ్రేమింగ్, ఎవ్రీథింగ్ పూరి జగన్నాథ్ గారి సినిమా కనపడుతుంది. అట్ ఎ టైం ఒక సాంగ్తో కొడుతున్నారు. కొత్తగా ట్రై చేశారు కదా మన పూరి గారి మూవీస్లో. అయినా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటాడు. అక్కడ కింద వీడియో ప్లే అయ్యేటప్పుడు పైన వస్తుంటాయి అన్నమాట క్రెడిట్స్ అన్నీ కూడా. ఇది టీజర్కి, ట్రైలర్కి కూడా అలాగే ఇచ్చారు. లాస్ట్ టైం లైగర్కి కూడా అలాగే ఇచ్చారు అనుకుంటా. సో అలా కొద్దిగా డిఫరెంట్గా కొత్తగా ప్రతి దాంట్లో కొత్తదనాన్ని వెతుకుతారు. నేను బిఫోర్ ఒక వీడియో చేశాను, మేబీ ఇదే ముందు అప్లోడ్ అవుతుంది, తర్వాత ఆ వీడియో అప్లోడ్ అవుతుంది. అంటే ఒక పానినే మూవీకి బడ్జెట్లు ఎందుకు అంతంత పెడుతున్నారు అనేసి ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడాను. ఆ జాబితాలకి ఇది కూడా వస్తుంది. పూరి గారిని చూసి నేర్చుకోండి అయ్యా. అందులో ప్రశాంత్ వర్మ గారినే హనుమాన్ మూవీ చేశారు కాబట్టి దాన్ని కంపేర్ చేస్తూ చెప్పాను. అండ్ స్లమ్ డాగ్ టీజర్ తోటే చెప్తున్నాను, పూరి గారిని తీసుకోండి అయ్యా, అలా క్రియేట్ చేయండి అయ్యా. ఎగ్జాంపుల్ ఆయన్ని తీసుకోండి, ఇన్స్పిరేషన్ ఆయన తీసుకోండి, పోయేదేముంది, క్రియేటివిటీ బయటపడుతుంది. అండ్ విజయ్ సేతుపతి గారు ఒక క్యారెక్టర్ చూస్తే గుడ్డి క్యారెక్టర్లాగా కనపడుతున్నారు, ఒక క్యారెక్టర్ చూస్తే మంచోళ్ళలాగా ఆటో నడుపుతున్నాడు, పరిగెడుతున్నాడు, ఒక షాట్ చూస్తేనేమో ఒకరిని పట్టుకుని ఒకరిని ఇలా నడుస్తూ ఉన్నారు. నాకైతే మాత్రం నేను ఎందుకో అంటే రియాక్షన్ వీడియో మీకు స్క్రీన్ మీద ఒక పక్క వీడియో ప్లే అవుతూ ఇద్దాం అనుకున్నాను, కానీ నాకెందుకు ఎక్కడ ఆపబుద్ధి కావట్లేదు, అది పాజిటివ్ బుద్ధి కావట్లేదు వీడియోని. అది చూస్తే ఒక లెవెల్ ఆఫ్ బూస్ట్ వచ్చేస్తుంది. ఆ టబు గారి యాక్షన్ సీక్వెన్స్, అంటే ఆమె చేసే యాటిట్యూడ్ కానీ, విజయ్ సేతుపతి గారి డైలాగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, గట్టిగా సౌండ్ వినపడుతుంది. ఈసారి పూరి గారి సౌండ్ గట్టిగా వినపడుతుంది ఇండస్ట్రీలో, రాసి పెట్టుకోండి. పూరి ఈజ్ బ్యాక్ స్లమ్ డాగ్ టీజర్తో అండ్ స్లమ్ డాగ్ మూవీతో. భయ్యా నాకైతే ఈగర్లీ వెయిటింగ్ భయ్యా సినిమా కోసం. తొందరగా రిలీజ్ చేయండి సార్, సినిమా రిలీజ్ చేయండి. ఈ ట్రైలర్లు ఇవన్నీ మనకి వర్త్ కాదు, మనకు అంత ఎక్కవు. మనకు కావాల్సి ఉంది పూరి గారి దగ్గర నుంచి డైరెక్ట్ పంచ్ కావాలంతే. అబ్బబ్బబ్బబ్బా, షార్ట్ కటింగ్ యాజ్ యూజువల్. వింటేజ్ పూరి గారు కమ్ బ్యాక్ ఇన్ దిస్ స్లమ్ డాగ్ మూవీ. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అనుకుంటున్నాను, కాకపోతే కింద కామెంట్ చేయండి. వచ్చేసారు భయ్య, మన పూరి గారు కమ్ బ్యాక్ ఇచ్చేశారు. సో నాకైతే పిచ్చగా నచ్చింది టీజర్. మీకు ఎలా అనిపించింది? ఇంతవరకు స్లమ్ డాగ్ టీజర్ చూడకుండా ఉంటే వన్స్ అగైన్ టీజర్ చూసాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే స్పాయిలర్ ఇచ్చేసాను టీజర్లో. టీజర్కి స్పాయిలర్స్ ఏమన్నా, మూవీ కాదు కదా. మూవీతో మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ మూవీ కంటే ముందు ఇంకా చాలా ఉంటుంది భయో. టీజర్ వచ్చేసింది, ట్రైలరు, సాంగ్స్, పోస్టర్స్ పీక్స్లో ఉంటుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.